Hi, welcome to STV. విష్ యూ హ్యాపీ డే టు ఆల్ వ్యూవర్స్. థ్యాంక్ యూ. ఈరోజు ప్రధానంగా మన న్యూస్ గురించి తెలుసుకుందాం. ఆల్ పేపర్స్లో ఏవైతే మెయిన్ న్యూస్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే ఈరోజు 15th December 2024. ఇంకొక 16 డేస్లో న్యూ ఇయర్ రాబోతుంది. సో ఈ ఇయర్కి ఇదే మనకు లాస్ట్ మంత్ అనుకోవచ్చు. సో మనం ప్రధానంగా ఈరోజు న్యూస్ చూస్తే ఫస్ట్ మనం ఈనాడు న్యూస్ పేపర్ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూస్తే, సో ఇక్కడ ఫస్ట్ మనం లాగిన్ ఈ పేపర్ చూసేటప్పుడు లాగిన్ అవుతున్నాం. సో లాగిన్ అయిన తర్వాత టుడే న్యూస్ రాష్ట్రంలో జమిలీ వచ్చిన రాష్ట్రంలో ఎన్నికలు 2029లోనే అని చెప్పేసి ప్రకటించారు. వైకాపా వాళ్ళు ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారు. వాళ్ళ నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బడుల్లోనూ స్వర్ణాంధ్ర విజన్ 2047పై చర్చ జరగాలి. సో ఇది ప్రధానంగా ఈరోజు భాజపా అగ్రనేత అద్వానికి అస్వస్థత, సాగునీటి సంఘాలు కూటమి ఖాతాలోకి, అట్లాగే వెనుకబడిన విద్యార్థులకు విద్యాశక్తి, ఎన్టీఆర్కి భారత్ రత్న సాధిస్తాం. ఇవి మెయిన్ ఇక్కడ హెడ్లైన్స్లో ఫస్ట్ పేపర్లో ఉన్న న్యూస్. దాని తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే సెకండ్ పేజ్ మనం సెకండ్ పేజ్ కనుక చూస్తే సెకండ్ పేజ్లో రైతులు చలో ఢిల్లీ ఉద్రిక్తం, తర్వాత సాగునీటి సంఘాలు కూటమి ఖాతాలోకి. సో ఎన్టీఆర్కి భారత రత్న సాధిస్తాన్ని ఫస్ట్ పేజీ న్యూస్ని కంటిన్యూషన్ చేశారు. పులివెందులలో వైకాపాకు భంగపాటు, పోటీకి రాకుండా జారుకున్న పార్టీ నేతలు, సాగునీటి సంఘాలని ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీకి వశం, వెనుకబడిన విద్యార్థులకు విద్యాశక్తి, 2 వారాలు 3 అల్పపీడనాలు. సో ఇది వాతావరణం. జమిలీ వచ్చిన రాష్ట్రంలో ఎన్నికలు 2029లోనే జరుగుతాయని ఇది కూడా ఫస్ట్ పేజ్ వార్త కంటిన్యూషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పేజ్ న్యూస్లో పదవులు వచ్చినా ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తే కుదరదు. పోసాని వెంకటేశ్వర్లు కుమారుడు వివాహ వేడుకలో చంద్రబాబు. ఒకే దేశం ఒకే ఎన్నికలకు స్వాగతం. 2047 నాటికి దేశంలో ఏపీ ప్రథమ స్థానం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 ఫార్ములతో గుడ్లవల్లేరు అభివృద్ధి, దత్తత తీసుకున్న మెగా కృష్ణారెడ్డి. సో మా కుమార్తెను హత్య చేసి విడుదల రజనీ అనుచరులంటూ బెదిరిస్తున్నారు. సో ఇది ఇక్కడ లోకల్ న్యూస్. ఓకే, ఎన్టీఆర్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం. సో ఇంట్రెస్టింగ్ న్యూస్ పెద్దగా ఏం లేవు. నవహీరా షేక్పై కేసు, ఇది ఒక కుంభకోణం చేశారు, మనీ స్కాండిల్ లాగా, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, దీని గురించినటువంటి ఆమెకు సంబంధించి నవహీరా షేక్పై కేసు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సో ఇది మంచి కొటేషన్ లాగా అనిపించింది, ఇంట్రెస్టింగ్గా. దీన్ని మనం చదవాలంటే ఒకసారి చూడొచ్చు. కొనుగోలు లీజు అద్దెకు కావాలని. సో ఇది ఒక ప్రకటన, ఎవరికి కొనుగోలుకి అద్దె కావాలంట, ఎవరిదైనా ఉంటే ల్యాండ్ ఇవ్వండి. ఎమ్మెల్సీగా బొర్రా గోపీమూర్తి ప్రమాణ స్వీకారం. సో నెక్స్ట్ ఫోర్త్ పేజ్, మనిషి పులి తప్పని ఘర్షణ, గంధర్వలోకాన్ని సందర్శిత్వం, తర్వాత కర్మజీవి ధన్యజీవి, ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తాం. సో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎక్కడైనా ఉంటే నాకు ఇంట్రెస్టింగ్ అండ్ ఆడియన్స్కి కొంచెమైనా. ఆర్సెనిక్తో మూత్రపిండాల క్యాన్సర్ పొంచి ఉంటుంది, అమెరికా శాస్త్రవేత్తల హెచ్చరిక. ఏం తేలింది? సో హెల్త్ గురించిన ఆర్టికల్ ఇది. దీన్ని ఎవరికన్నా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే చదువుకోవచ్చు, నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అని. MVP మజాకా, ఇది కూడా ఒక మాజీ ఎంపీ, వైజాగ్ ఎంపీ గురించినటువంటి ఒక కథనం. సో ఇది జనరల్గా ఈనాడు పేపర్ కాబట్టి వైకాపా వాళ్ళకు వ్యతిరేకంగా కొన్ని వార్తలు ఉంటాయి. అది ఎవరు నచ్చినా నచ్చకపోయినా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా వైకాపా విధేయత, ఇంకా వైకాపా విధేయతే. సో పేరుని నాని గురించి ఈ మధ్య బియ్యం స్కామ్ అని, సో కుంభకోణం, ఇవన్నీ ఉన్నాయి. సో రాష్ట్ర విభజన తర్వాత తెలుగు భాషపై చిన్న చూపు, చట్టానికి కట్టుబడి ఉంటా. ఇది అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత నిన్న ఇచ్చిన స్టేట్మెంట్. సో ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించే టాపిక్.
కొంతమందికి జనరల్గా ఉండే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇది చదువుకోవచ్చు. స్టెల్లాలోని బియ్యం నమూనాలకు పరీక్షలు, ప్రత్యక్ష సాక్షుల ముందు విజయపాల్ విచారణ. సో నెక్స్ట్ ఇది లోకల్ పేపర్, లోకల్ అమరావతి న్యూస్, తారక రామారావు తారక రామ. సో ఇట్లా లోకల్లో ఉండేటువంటి న్యూస్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తే మనం ఈ పేపర్ మొత్తం కూడా ఇలా చూసుకోవచ్చు. తారక రామ. ఓకే, ఇందులో నాకేం పెద్ద ఇంట్రెస్టింగ్ న్యూస్ అనిపించలేదు ఈ పేజ్లో. నెక్స్ట్ విలువలు క్రమశిక్షణతో రాణింపు, శోభాయమాన కళాకృతుల ఊరేగింపు. ఇవన్నీ లోకల్ న్యూస్, పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏమీ అనిపించలేదు. సో మీకు కూడా ఏమైనా అనిపిస్తే చెప్పొచ్చు. తిరువూరు, ఇది కూడా లోకల్ న్యూస్, అంతా కూట గ్రీవమే. జనరల్గా అధికార పార్టీ ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళకి హవా ఉందని చెప్పేసి ఈనాడు పేపర్ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో క్లాసిఫైడ్ పేపర్స్లో కొన్ని న్యూస్ ఉన్నాయి, కొన్ని పౌల్ట్రీకి సంబంధించినవి, ఆటో, సో వాంటెడ్, బిజినెస్ ఆఫర్స్. సో ఇంట్రెస్టింగ్ ఉంటే కనుక ఎవరైనా ఈ సండే పేపర్లో బిజినెస్ న్యూస్ ఆఫర్స్ ఇలాంటివి ఉంటాయి, ఇవి మనం యాజ్ యూజువల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫర్ సేల్, పెస్ట్ కంట్రోల్, ఓల్డ్ ఏజ్ హోమ్స్. సో ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ హెల్త్ అంటే ఈ కాలమ్స్ చూసుకోండి. ఎక్కువగా క్లాసిఫైడ్ సైట్స్లో డమ్మీ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఈ ప్రకటనలు చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కేంద్రంగా డోగిపర్రు వెంకటేశ్వరాలయం. ఇంటర్ పెస్ట్ సభలకు కొన్ని పదాలు రోజు మాట్లాడిపోతే మనకు తెలుగు కూడా రాదు. సో మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. కమర్షియల్ స్పేసు, షాపులు, రెంట్లు, లీజులు, టూలెట్. సో ఇవన్నీ కూడా ఎవరికన్నా అమ్మేవాళ్ళకి, కొనేవాళ్ళకి సంథింగ్. ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ న్యూస్ని మనం కవర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 12th పేజ్కి వెళ్తే ఛాంపియన్, దీని గురించిన న్యూస్. పివి సింధు మ్యారేజ్కి సీఎంని ఇన్వైట్ చేసినట్టుగా న్యూస్ ఇది. అలాగే న్యూజిలాండ్ స్కోర్ చేసింది ఇంగ్లాండ్తో 3 టెస్ట్, సత్తా చాటిన గబ్బావరణిది. ఇంట్రెస్టింగ్ ఏమీ లేవు నాకు, నేను పెద్ద న్యూస్. అమీర్ మళ్ళీ వీడ్కోలు, దేశవాళీ పొట్టి కప్పు పట్టేదెవరు, టైటాన్స్ పంజా, సఫారీలదే 2020 సిరీస్, ఆఫ్ఘనిస్తాన్ వదలలేదు, గిలెస్సీ. ఇలా క్రికెట్కి సంబంధించిన న్యూస్. ఆ తర్వాత లేడీస్ వసుంధర, సీరియస్ జీవితానికి కామెడీ టచ్ ఇచ్చా, మిలిటరీ ట్రిక్, ఒకసారి వృద్ధురాల్ని అయ్యా, సహజ మేకప్ సెలబ్రిటీలు ఫిదా, పోషకాల మకానా తిందామా. సో ఇది కూడా మంచి న్యూసే. ఇక్కడ పోషకాల మకానా, దీని గురించి తెలుసుకోవచ్చు. ఎవరన్నా ఈ మకానా గురించి తెలుసుకోవాలనుకుంటే, ప్రోటీన్స్ బాగుంటాయి ఫుడ్స్లో, దీని గురించి తెలుసుకొని దీన్ని ప్రోటీన్ ఫుడ్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ 14th పేజీలో రాజ్యాంగం విలవిల, హస్తం గుప్పిట. సో ప్రధానమంత్రి స్టేట్మెంట్, దానికి సావర్కర్ సమర్థిస్తారా. ఇట్లా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఈ న్యూస్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ కొంచెం నేషనల్ వైడ్ న్యూస్, ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని ఫాలో అవ్వచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ అమరావతి క్యాపిటల్ గురించి, విశాఖ వెళ్దాం, విహరించేద్దాం. సో అలాగే వరుడు వధువు వివాహ వేదికలు, పెళ్ళిళ్ళ గురించిన సమాచారం, ఇవన్నీ ప్రకటనలు. ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ కులగణన చేపట్టి రిజర్వేషన్ అమలు చేయాలి, ఇది ఒక టాపిక్. సో నెక్స్ట్ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి న్యాయం చేయాలి. సో ఇది లోక్సభలో మన లావు కృష్ణదేవరాయలు అడుగుతున్నాడు. భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య, ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏంటబ్బా భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇలాంటి న్యూసే కదా మనం ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా చూసింది. లలిత సంస్థల్లో కొనసాగుతున్న ఐటీ, లలిత జ్యువెలర్స్లో ఐటీ వాళ్ళు రైడ్స్ చేస్తున్నారంట. సో డే లైట్ సేవింగ్ టైంను రద్దు చేస్తా, డ్రోన్ల విమానాల, సిరియాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు.
సో ఇది ఇంటర్నేషనల్ న్యూస్. సో ఇక్కడ మనకి ప్రియాంక గాంధీ వరుసగా 2 లెక్కల క్లాసులు విన్నట్లుంది అని ఆమె స్టేట్మెంట్. నాయకత్వ బాధ్యతను శ్రమించి సాధించుకోవాలి. సో ఇట్లా మనకి మేజర్ న్యూస్ ఇవి. సినీ పరిశ్రమ, సినిమాలకు సంబంధించి ఉన్నటువంటి దురదృష్టం వ్యక్తి రాజ్ కపూర్. దశాబ్దాలు తరాలు మారినా మర్చిపోలేదు. సూర్యకు జోడీగా త్రిష, గుర్రంపై నరసింహం చేసే సవారి. ప్రేక్షకుడే స్టార్, నేను దర్శకుడిని మాత్రమే. టీజర్ చూసినప్పుడే సినిమా హిట్ అయిందని చెప్పేశా నాని. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్తో కలిసి. టైగర్తో మాజీ ప్రపంచ సుందరి గేమ్ చేంజర్ గెటప్తో నేరుగా ఇంటికెళ్ళా. బేబీ జాన్ బందోబస్తు. ఇవన్నీ కూడా సినిమాకి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి టాపిక్స్ ఉంటుంది. ఇది బిజినెస్, స్టాక్ మార్కెట్ అని ఇలాంటి వాటికి సంబంధించిన రిలేటెడ్ న్యూస్. RIL గ్రూప్ HR ప్రెసిడెంట్గా ఐరా బృందా. మన రిలయన్స్ గ్రూప్ ఆఫ్కి హెచ్ఆర్గా ప్రెసిడెంట్గా. 24 గంటల ట్రేడింగ్కి ఐరా. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలో వచ్చే ఏడాదిలో అమెరికాలో ఈక్విటీ లావాదేవీలు కూడా 2 విడతల్లో ఈ ఇబ్బందులు రావచ్చు. సో 24 గంటలు కూడా ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. సో ఇక్కడ కాదు, ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలో ఉంది. వచ్చే సంవత్సరం నుంచి ఈక్విటీలో కూడా అక్కడ అమెరికాలో ఉంటుందంట. సో వాటిల్లో ఏం ఇబ్బందులు ఉంటాయి, ఏం పాజిటివ్స్ ఉంటాయి, ఏం నెగిటివ్స్ ఉంటాయని ఈ ఆర్టికల్ బాగుంది, చదువుకోవచ్చు. సోలార్ స్క్వేర్కి 339 కోట్ల పెట్టుబడి. సో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నప్పుడు నేను స్టాప్ చేస్తాను. నాకు ఇంట్రెస్టింగ్ అంటే నేను కూడా ఒక పబ్లిక్నే కదా. సో మేటి రుచులు ఇవిట, ఆహా, ఇవన్నీ కూడా సండే కాబట్టి కొంచెం స్పెషల్గా డిషెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీటి గురించి కూడా మనం ట్రై చేయొచ్చు. సో ఆల్మోస్ట్ 21 ప్రతిభ, ఇది స్టూడెంట్స్కి సంబంధించి కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కరెంట్ అఫైర్స్ గురించి ఈ పేజ్ బాగా పనికి వస్తుంది ఈనాడులో. ఓకే, నెక్స్ట్ ప్రతిభ, ఇది కూడా సేమ్ ఈ విధంగా ఈ టాపిక్స్ కూడా జనాలకి నచ్చుతాయి. వాళ్ళు ఎవరైతే నచ్చిందో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చూడవచ్చు. వికసిత భారత్ విశిష్ట మార్గాలు, దాదాపు 22 పేజీలు కూడా కంప్లీట్ అయిపోయినట్టుంది. సో నెక్స్ట్ మనం సాక్షి పేపర్కి వెళ్తే, హైదరాబాద్ ఎడిషన్కి వెళ్తే చూద్దాం ఏముంది. ఈనాడులో కూడా మనకి ఎడిషన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసాం. అట్లాగే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరైనా మన గ్రేటర్ హైదరాబాద్ ఎడిషన్ కూడా చూడొచ్చు. గ్రేటర్ హైదరాబాద్ ఎడిషన్లో ఫస్ట్ పేజీలో మొత్తం ఏదో యాడ్ పెట్టేశారు. ఓకే, సెకండ్ పేజీలో ఛాంపియన్ పెట్టారు. సో సేమ్ న్యూస్ ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఫస్ట్ పేజీలో ఇలా మెయిన్ హెడ్డింగ్ చూడండి, కొంచెమైనా ఆర్సెనిక్తో ముప్పే, సంక్షేమ వసతి, ప్రయారిటీస్ మారిపోతాయి అన్నమాట. ఒక్కొక్క దానికి లోకల్ న్యూస్ని ఫస్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా అన్ని న్యూస్ ఒకే రకంగా ఉంటాయి. ఒక క్లాసిఫైడ్స్, అడ్వర్టైజ్మెంట్ క్లాసిఫైడ్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. హైదరాబాద్ న్యూస్ వేరేగా ఉంటుంది. ఓకే, ఈ లోకల్ న్యూస్ని నేనైతే పెద్దగా ఇంట్రెస్టెడ్గా చూడను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ 10 హైదరాబాద్ న్యూస్ ఇవి. ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ అనిపిస్తే చదవండి. నాకైతే పెద్ద ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏం కనిపించట్లేదు. అవన్నీ కామన్ రొటీన్ ఉంటాయి. అన్నీ కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ పెట్టాలంటే ఏ న్యూస్ పేపర్ కూడా అవ్వదు. సో ఇది అల్లు అర్జున్ కలవడానికి వచ్చారు, నిన్న పరామర్శించారు అనే వార్త ఇక్కడ. సో ఇంకేముంది, ఇవి క్లాసిఫైడ్స్. ఇందులో చాలా రకాల క్లాసిఫైడ్స్ ఉంటాయి. స్పోకెన్ హిందీ, ఆన్లైన్ హిందీ, ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ ఆటో, వెహికల్స్, బిజినెస్ సర్వీస్, బిజినెస్ ఆఫర్, వెబ్సైట్స్, వాటర్. సో మనం ఇలాంటివి కొంచెం ఇంట్రెస్టింగ్గా చూడాలనుకుంటే కొంచెం పెద్దది చేసుకోవచ్చు. ఇట్లా జూమ్ చేసుకుని దాన్ని మనం ఒక్కొక్కటిగా ఇలా చూడొచ్చు. సో ఏమున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ అంట, రిక్వైర్డ్ ఫర్ ద కార్ యాక్సెసరీస్ ఫర్ సేల్, లోన్స్,
అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి, ఫుడ్ ఐటమ్స్కి తయారీకి, ఫ్యాక్టరీకి 10-20 లక్షలు. సో వెబ్సైట్స్, పూజిత కన్స్ట్రక్షన్స్, లాస్ట్, ఇన్సూరెన్స్, వాటర్ ప్రూఫింగ్, షేర్స్, ఈ విధంగా రకరకాల టాపిక్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఫైనాన్షియల్ ప్లానర్స్, షేర్స్. అలాగే ఇంకా ఎక్కువ న్యూస్ కావాలనుకుంటే మీరు కొంచెం దీన్ని స్క్రోల్ చేసుకుంటే సో ఇక్కడ కూడా చాలా ఉంటాయి. ఎక్కువగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి పనికి వస్తుంటాయి. ఏదైనా పర్చేజ్ చేసుకోవాలనుకున్నా ఇలాంటి కొత్త క్లాసిఫైడ్ యాడ్స్ని చాలా టేక్ కేర్ చేసుకొని చూసుకోవాలి. బికాజ్ ఆఫ్ అన్నీ కూడా ఫ్రాడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో అది మనం గమనించుకోవాలి. ఎవరు చెప్పరు. ఓకే, ఏదంటే కూకట్పల్లి, సికింద్రాబాద్, షాద్ నగర్, మోకీలా అన్నీ కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే అవుట్కట్స్లో ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇక్కడ చూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా క్లాసిఫైడ్సే. ఎవరైనా అడ్వర్టైజ్మెంట్స్ క్లాసిఫైడ్స్ చూసుకోవాలంటే చూసుకోవచ్చు. సో ఇట్లా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ హెడ్లైన్స్ ఉంటాయి. మన ఇంట్రెస్ట్ని బట్టి బేస్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఈనాడు. అలాగే మనం సాక్షికి వెళ్తే సో సాక్షిలో నెహ్రూ గాంధీ కుటుంబంలో రాజ్యాంగానికి గాయం, ఇది మెయిన్ హెడ్డింగ్ పెట్టారు. భావి తరాలపై పెట్టుబడే, ఇది నెలలో 6 సార్లు నాన్ వెజ్. ఓకే, గవర్నర్ అనుమతితో పిఆర్ఎస్ అలర్ట్, నేడు హిడ్మా ఇంటికి అమితాబ్. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనమాట. పొలిటికల్గా చూస్తే ఉద్యమకాల తెలంగాణ తల్లిని ఆరాధిస్తాం, శ్రీతేజను పరామర్శిస్తా, జైలు నుంచి విడుదలైన అనంతరం అల్లు అర్జున్ వెల్లడి. సో నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ పేజ్కి వెళ్తే అంత అడ్వర్టైజ్మెంట్ ఉంది. పాన్ బహార్ అంట. సో మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్, శ్రీతేజని పరామర్శిస్తా అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. హిడ్మా ఇంటికి హోంమంత్రి అమిత్ షా. సో నెక్స్ట్ చూస్తే అర్జున, పల్గున, పార్థ, కిరీట, వీడేదో పొలిటికల్ రాశాడు, జనతంత్రం. సో ఇంట్రెస్టింగ్, వాళ్ళు చదువుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణలో 80% పట్టణీకరణ, 80% పట్టణీకరణ. వెటర్నరీ వర్సిటీ ఈసీ వచ్చేది ఎప్పుడు, సేవల రంగమే టాప్, గవర్నర్ అనుమతితో బీఆర్ఎస్ అలర్ట్, నికేష్ లీలలు ఇన్ని కాదా, పేర్ల మీద ఆస్తులు వారికి తెలియకుండా బినామీలుగా మార్చేసి నికేష్ ఆస్తుల కొనుగోలు నగలతో ఏఈఈ ఎబ్బా మరి ఎక్కువగా లంచాలు తీసుకున్నట్టున్నాడు. పసిఫిక్స్ మహాసముద్రంలో చీకటి జీవి. సో మనుస్మృతి దారులు, రైతులకు పైకి టియర్ గ్యాస్, రాజ్యాంగానికి గాయం. సో నెక్స్ట్ ఇలా హైదరాబాద్ న్యూస్, రియాజ్ స్వస్తి. ఇంట్రెస్టింగ్ ఏమైనా న్యూస్ ఉన్నాయా? పోషకాహారం అందిస్తాం, రొటీన్ డైలాగ్సే ఉన్నాయి. కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ న్యూస్. ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగం మనదే, ద్విచక్ర వాహనాలు దొంగ అరెస్టు, నగరంలో నకిలీ నోట్ల తయారీ. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. చేపలు పట్టేందుకు వెళ్ళి మృతి, క్లాసిఫైడ్స్, ఎడ్యుకేషన్. ఓకే, సో రియల్ ఎస్టేట్, కమర్షియల్, ఇట్లా రకరకాల ఈవెంట్స్లో ఉన్నారు. బిజినెస్, సర్వీస్. ఓకే, చీట్స్ 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 చీట్స్. పంచదండల కొండలు ముసినగకు విరుతున్న మద్దతు, నేటితో మిగిలిన వస్త్రాభరణం. చూడండి, రాజీ పడద్దు. ఇంట్రెస్టింగ్ ఏం అనిపించట్లేదు. మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే దీన్ని ఫాలో అవ్వచ్చు. సో 15వ తారీఖు డిసెంబర్ అంటే ఎస్టర్డే 14వ తారీఖు పెద్దగా ఈవెంట్స్ కానీ ఏం లేవు. జనరల్ న్యూస్లో అయితే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల, అదే టాప్ అనుకోవచ్చు. పబ్లిక్లో ఎక్కువగా ట్రెండింగ్ అయిన న్యూస్. దాని గురించి రేవంత్ రెడ్డి కామెంట్స్,
అలాగే మిగతా వాళ్ళ మద్దతులు అలాంటి కామెంట్స్ వాటి మీద బాగా ట్రెండింగ్ జరిగింది. సో ఇదేదో ఎడ్యుకేషన్ ఫర్ ది హెల్త్. సో ముక్కు దిబ్బడు బాధిస్తుందా దాని గురించి, ప్లాస్టిక్స్ బరువును పెంచుతాయి. సో ఫ్యామిలీ దాంట్లో, సాక్షి ఫ్యామిలీ దాంట్లో ఇలా ఉంది. సాక్షి స్పోర్ట్స్లో అతను భావోద్వేగాల గురించి ఒక ఆర్టికల్ రాశారు. పివి సింధు సీఎంను కలవడం, పెళ్ళికి వెల్కమ్ చెప్పినట్టుంది. సో సీన్స్ విన్నాక నేనే చేయాలనుకున్నా. అరెస్ట్ చేయకుండా ఉంటే బాగుండేది. సందేశాలు ఇవ్వను, తీసుకోను. ఓకే, నైస్. ఇది పెళ్లి చూపులు. ఒకే రోజు 11,555 11,55,999 93 కేసుల పరిష్కారం అంట. ఏంటో మరి. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో విశేష స్పందన వచ్చిందంట. గుడ్. సో కాంప్రమైజింగ్ వాజేడు ఎస్ఐ ఆత్మహత్యకు అనుషే కారణం తేల్చేశారు. అమ్మాయి ఇతను సూసైడ్ చేసుకున్నాడు ఈ మధ్య రీసెంట్గా. సో ఒక అమ్మాయి మూలంగాని వాళ్ళు బిలీవ్ చేసినట్టున్నారు. అమ్మాయి పైన కేసు పెట్టేశారు. ట్రంప్ బెల్స్. విద్యార్థుల గుండెల్లో ట్రంప్ బెల్స్. ఇదే ఇక్కడ ఒక పెద్ద టాపిక్. మన ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. వీళ్ళ మీద ఏదన్నా ప్రెషర్ పడుతుందేమో అనేది, ఇక్కడ ట్రంప్ ఏదైనా చేస్తాడనేది టాపిక్. హైదరాబాద్ డల్లాస్లో 2 లక్షలు, బెంగళూరు చికాగోలో 1,15,000, బెంగళూరు వాళ్ళు 1,40,000, చెన్నై వాళ్ళు 1,32,000, న్యూఢిల్లీలో, వాషింగ్టన్ ఇంతమంది స్టూడెంట్స్ 20వ తేదీన ఇది సుమారుగా మార్చి సుమారులోగా గ్రూప్స్ తుది. అంటే మన వాళ్ళు చూడండి ఎంత ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్నారు. బెంగళూరు నుంచి ఇంతమంది, బెంగళూరు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. సో బెంగళూరు నుంచి అత్యధికంగా ఉన్నారు. నెక్స్ట్, పప్పులు అడగండి, మానుకొటకు పిఓహెచ్ వచ్చానా, ఎన్నికలు నిర్వహించండి. మనకి జనరల్గా ఏంటంటే ఫస్ట్ పేజ్ చూసుకొని మిగతా న్యూస్ అంతా కూడా కామన్గానే ఉంటాయి. ఎవరి ప్రయారిటీ ఏంటి అనే న్యూస్ని బేస్ చేసుకుని మనకు తెలుసు కదా, ఈనాడు ఎవరికి సపోర్ట్ ఉంటుంది, సాక్షి ఎవరికి సపోర్ట్ ఉంటుంది. సో ఈ విధంగా మనం న్యూస్ని రీడ్ చేసుకొని, ఇందులో ఇంపార్టెంట్ న్యూస్ ఏం లేదు ఈరోజు పెద్దగా. ఈ సినిమా ఆల్ టైమ్ దసరా బుల్లోడు. ఆమె అంటే ఇష్టం, మాట్లాడంటే భయం. సో మీడియా వినోద రంగంలో ఇది లక్ష్యం, సూపర్ స్టార్ ఒక్కరే, మహేష్కి జోడి. సో ఇవి సినిమా న్యూస్. సాక్షిలో బిజినెస్. ఇక కార్ల రేట్లకు రెక్కలంట. ఇప్పటికే కొనలేక చేస్తున్నారు జనాభా. ఇంకా రేట్లు పెంచితే జనవరి నుంచి పెరగనున్న ధరలు. మారుతి సుజుకి 4%, 3% దాకా పెంపు. ముడి వస్తువుల రేట్లు నిర్వహణ వ్యయాలు పెరగడానికి కారణం. ఈ దెబ్బతో ఇంకా కార్లు కొనుగోలు, కొత్త కార్లు కొనుగోలు ఇప్పటికే చాలా క్రైసిస్లో ఉన్నారు. ఫార్మాలో విదేశీ పెట్టుబడుల వెల్లువ. సో ఫార్మాలో చూడండి ఎంత పెట్టుబడులు పెడుతున్నారు, ఎందుకంటే ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చేది ఫార్మాలు ఉన్నాయి కాబట్టి. సునామా వెల్త్ చేతికి ఓఎస్ షేర్లు 100 కోట్ల పెట్టుబడి ఓయోలో పెట్టారు. ఇంధన పరివర్తనపై జాగ్రత్త అవసరం, రిలయన్స్. ఇది ఇంట్రెస్టింగ్గా, నేను ఎందుకంటే షేర్ మార్కెట్స్ అవన్నీ అబ్జర్వ్ చేస్తాను కాబట్టి. మీషో యూజర్లు 17.5 కోట్లు, ఆర్డర్లు 30% వృద్ధి. సో ఈ విధంగా టాపిక్ ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ టైటిల్ బ్యాట్లో ముంబై మధ్యప్రదేశ్. ఇక్కడ దక్షిణాఫ్రికాది T20 సిరీస్. సో ఇది ఇక్కడ కూడా పెద్దగా నాకు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమనిపించలేదు. సో నెక్స్ట్, జాతీయం అంతర్జాతీయం. నదులు ఎండిపోతున్నాయి. ఇదొక మంచి ఆర్టికల్, చదవచ్చు. ఎందుకు ఏంటి దీని గురించి సరదాగా చదువుకోవచ్చు. డ్రోన్లా, విమానాల, సో యూఎఫ్ఓలు. సో ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్. స్థానిక ప్రభుత్వాల పితామహుడు ఎవరు. ఇది కరెంట్ అఫైర్స్ గురించి, ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఇది కూడా ఉపయోగపడే ఆర్టికల్స్. ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, ఇందులో కూడా ఆల్మోస్ట్ అయిపోయింది.
సో, మనం కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా సరే ఎడిషన్ మార్చుకొని చూస్తే టాప్ హెడ్‌లైన్స్ ఉంటాయి. టాప్ హెడ్‌లైన్స్ చూస్తే మనకి కొంచెం అవగాహన వస్తది. మెయిన్ ఎడిషన్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో ప్రయారిటీస్ వేరే ఉంటాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ పేజ్‌లో ఇది ఉంది కదా! సెకండ్ పేజ్‌లో ఏదో చంద్రబాబు గురించో, జగన్ గురించో మెయిన్ పేపర్‌లో హెడ్డింగ్స్ వచ్చేటప్పటికి బాబు సర్కార్ బరి తెగింపు ఇవ్వండి. సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేతల అరాచకం. తమ వాళ్ళు తప్పక ఇతరులు ఎవరు పూడిన హుకుం. నెహ్రూ గాంధీ కుటుంబ పాలనలో రాజ్యాంగానికి గాయం. సో ఇది ఇలా ప్రయారిటీ మారిపోద్ది అనమాట. హెడ్లైన్స్కి వచ్చేటప్పటికి లోకల్ హెడ్లైన్స్కి రీతేజని పరామర్శిస్తా. జమిలీ వచ్చిన 2029లోని ఎన్నికలు ఇప్పటికే జమిలీకి మేము మద్దతు ఇచ్చాం. సో 5 ఏళ్ళు పరిపాలన ఉంటుంది అనేది వాళ్ళ విద్యార్థుల గుండెల్లో మోతున్న ట్రంప్ బెల్స్. యూజీసీ వారిలో ఆచరణ సాధ్యమేనా? డిగ్రీ పీజీలో ఏటా 2 సార్లు ప్రవేశాలకు ప్రతిపాదన. 2.5 ఏళ్ల వ్యవధిలోనే బ్యాచిలర్స్ డిగ్రీ, స్కిల్ కోర్సులు అందించేలా మార్గదర్శకాలు. అకాడమిక్ నేపథ్యం ఏదైనా వచ్చిన కోర్సులో చేరే అవకాశం. యూజీసీ సిఫార్సులో నిపుణుల్లో అభిప్రాయాలు. 2 నెలల్లో ట్రంప్ బెల్స్. ఇది ఒక మెయిన్ న్యూస్. ఇది చదవచ్చు ఈ ఆర్టికల్ గురించి. ఈ ఆర్టికల్ కొంచెం స్టూడెంట్స్కి రిలేటెడ్. ఈ 2 ఆర్టికల్స్ చదువుకోవచ్చు. మిగతా అంతా కూడా రాజకీయంగా ఉన్నటువంటివి మనకు పెద్దగా పనికిరావు. సో ఇట్లా ఒక్కొక్క పేజీ ఫస్ట్ పేజీ మనం చూసుకుంటే మనకు వాళ్ళ ప్రయారిటీస్ అర్థమైపోతాయి. సో ఇంక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మనం ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ చూస్తే కోరలేని ఏసీబీ. ఇది అవినీతిపై యుద్ధంలో సైనికులు కరువు. ఇది చంద్రబాబు నాడు నేడు రేపు. సో ఇదేదో చంద్రబాబు గురించి రాసినటువంటి కొత్త పలుకులాగా ఉంది. ఇంట్రెస్టింగే. ఏం రాశాడు? ఉర్దూ నిరూపించిన జగన్ రెడ్డికి తన హయాంలో జరిగిన అక్రమాల అరాచకాలు ఇన్ని ఇప్పుడు చంద్రబాబు పాలన జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయట. వెనకేసుకొస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆయనకు కిరాకి సైనికులుగా పనిచేసిన వారు. నిజానికి చంద్రబాబు ఎప్పటికీ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్. కొంచెం టైం ఉన్న వాళ్ళు దీన్ని చదువుకోవచ్చు. నో ఇష్యూ. ఓకే. నెక్స్ట్ నేనైతే మెయిన్ హైదరాబాద్ మెయిన్ చూస్తే ఏముందో చూస్తాను. సో ఇది హైదరాబాద్ మెయిన్. ఏంటి ఆఫ్ కట్ పేజ్ ఉంది. బడి పెట్టుబడి, ఇది వీళ్ళ టాపిక్. సో ఏమైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయా? ఫుల్ వ్యూ. ఇది నెక్స్ట్ పేజ్లో కూడా అంత ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏం లేవు. సో ఇది ఈరోజు మనం మెయిన్ పేపర్లో ప్రధానంగా హెడ్లైన్స్ చూసాం. నెక్స్ట్ ఇది మన తెలంగాణ ఆంధ్రప్రభలో ఏముంది? తెలంగాణలో హైదరాబాద్ చూద్దాం. సో హైదరాబాద్లో చూస్తే సాఫీగా ఎస్సీ వర్గీకరణ కొత్త 6వ చట్టం. గురుకుల విద్యార్థులు గుండె చప్పుడు వినండి. గురుకుల మహర్దశ. సో కుమరయ్య స్ఫూర్తితో పాలన. అద్వానికి అస్వస్థత. ఆత్మాభిమానంపై ఆంక్షల. మరో డిఎస్పి. రాజ్యాంగంతో ఆటల. భారతీయత లేదు. ఆరోగ్యమే తెలంగాణ లక్ష్యం. చట్టాన్ని గౌరవిస్తా, పోలీసులకు సహకరిస్తా. సో ఇది ఈరోజున్న మెయిన్ హిట్. మా ఊరికి టీవీ వచ్చిందా? దాపురా బాబు, అసలుకే చచ్చిపోతున్నాం. హిట్ మా ఊరికి టీవీ వచ్చిందా? హాస్టల్లో పడలం ఊరుకోం. ఆరోగ్యమే తెలంగాణ. రేపు చట్టాన్ని గౌరవిస్తా, పోలీసులకు సహకరిస్తా. సో ఆంధ్రప్రభ. కొమరయ్య స్ఫూర్తితో పాలన. గుండె చప్పుడు వినండి. జడతెగని యుద్ధం. చిప్తోనే జగత్తు. వాయు కాలుష్యం ఢిల్లీకి ఓ పీడకల. మార్చి 3 నుంచి ఇంటర్ పరీక్షలు. సో పరారీ కాదు, వైద్యుల సంరక్షణలో ఉన్న. ఎక్స్ వేదికగా మోహన్ బాబు పోస్ట్. మహిళపై చిరుత దాడి. గుండెపోటుతో 8 బాలుడు మృతి. ఈ మధ్య ఇలాంటి న్యూస్ చూస్తే
మనకి ఈ గుండెపోట్లు అనేవి చిన్న పిల్లలు కూడా ఎందుకు వస్తున్నాయి అనేది కొంచెం ఆలోచించుకోవాలి. సో దీని మీద కొంచెం స్టడీ చేస్తే బెటర్ అనుకోండి నా ఉద్దేశం. కామారెడ్డిలో నకిలీ నోట్ల కలకలం, 6 అరెస్ట్. ఇట్స్ క్రైమ్ న్యూస్ వాళ్ళకి ఇంట్రెస్టెడ్. సో విద్యా వైద్య రంగంలో ప్రాధాన్యత. సో ఇది దామోదర్ రాజనరసింహ స్టేట్మెంట్. సో కృష్ణయ్యకి పదవి కమలంలో చర్చ. ఈ కృష్ణయ్య అనేవాడు చాలా లక్కీయెస్ట్ ఫెలో అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ పార్టీలో పోయినా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, బీసీ నాయకుడిగా ఒక ముద్ర వేసుకొని అన్ని పార్టీల్లోకి వెళ్ళడం, అలా ఎలాగానే పదవులు రావడం. సో ఇంట్రెస్టింగ్, ఇతని అదృష్టం. సో నెక్స్ట్ బేలా, భవిష్యత్తు ఏఐదే. పేద విద్యార్థి పలకరింపు, తాకట్టు లేకుండా 2 లక్షల వరకు రుణం. సో ఈ విధంగా మనకి హెడ్లైన్స్. రాజ్యాంగంతో ఆటల, భారతీయత. రేపు లోక్సభ ముందుకు చిమినీ బిల్లు, ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా. ఇది ఒకటి కొత్తగా కొంచెం న్యూస్. అల్కా అద్వానీ ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. ఆయనకి దగ్గర 95+ ఉన్నట్టుంది. గట్టోడే ఆరోగ్యంగా 90+ అంటే మాటలు కాదు ఈ రోజుల్లో, గ్రేట్ అన్నట్టు. సో ఇది ఈరోజు న్యూస్. అలాగే తెలంగాణ వెలుగు చూస్తే మనకి మెయిన్ ఎడిషన్, సక్సెస్ ఎడిషన్, మెయిన్ ఎడిషన్ ఇలా పెట్టారు. సో హైదరాబాద్ మెయిన్ కనుక చూస్తే వీళ్ళ ప్రయారిటీ ఏమి ఇచ్చారు? ఆమ్దాని పెరిగిన అడ్డగోలు ఖర్చు, విద్యా వ్యవస్థను మార్చేస్తాం, రాజ్యాంగంపై బీజేపీ దాడి, కాంగ్రెస్తో దేశానికి తీరని నష్టం, విద్యుత్ ఎంక్వైరీ కమిషనర్ వీళ్ళు. సో ఇది పెద్దగా రేవంత్ కుటుంబానికి అండగా ఉంటా. రేవతి కుటుంబం, సారీ, ఇది అల్లు అర్జున్. సో 2వ పేజీలో విద్యా వ్యవస్థను మార్చేస్తాం, రిపోర్ట్పై సైలెన్స్, అడ్డగోలు ఖర్చు. చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్, 2029లోనే జమిలీ ఉంటుంది. సో జమిలీ వచ్చిన ముందుకు రాదు అనేది వాళ్ళ అభిప్రాయం. మేబీ అయ్యుండొచ్చు, సమాచారం కూడా ఉంటేనే కదా మాట్లాడేది. సో ముందస్తు వస్తుంది అనుకునే వాళ్ళకి ఇది కొంచెం బ్యాడ్ అయి ఉండొచ్చు. లైక్ లోకల్ పార్టీస్ టీఆర్ఎస్ అండ్ వైఎస్ఆర్సీపీకి ముందు రావాలని కోరుకుంటారు. నెక్స్ట్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఉల్లిగడ్డ 80 రూపీస్కి వచ్చిందంట. వారం 10 రోజులు సెంచరీ కొట్టొచ్చింది. మళ్ళీ ఉల్లిగడ్డ రేట్లు పెరుగుతున్నాయి, ఎక్కడికి పారిపోలేదు. నాట్ ఇంట్రెస్టెడ్. ఈరోజు నిన్న ఉన్న న్యూస్ అంతా కూడా నాట్ ఇంట్రెస్టెడ్, అన్నీ సేమ్ రిపీటెడ్, నాట్ ఇంట్రెస్టెడ్. ఇంకేదన్నా ఇంట్రెస్టెడ్ న్యూస్ ఉంటే మనం ఫాలోఅప్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. పైసలు గుట్టు దందా, ఇది ఒక న్యూస్. బంపర్ ఆఫర్లు, మ్యూచువల్ ఫండ్స్తో ఈ ఏడాది బంపర్ ఆఫర్లు. ట్రేడింగ్ వద్దు, ఇన్వెస్ట్ చేయండి. ఇది స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా పెట్టారు. ఓకే, గుడ్. ఈ ఆర్టికల్ ట్రేడింగ్ వద్దు, ఇన్వెస్ట్ చేయండి. ఈ ఆర్టికల్ మంచి ఆర్టికల్, దీన్ని చదవచ్చు. సో యునెస్కో హెరిటేజ్ కన్వర్జేషన్ 2024. సో మలివేదాలలో కాలంలో సమాజం. ఓ మై గాడ్, నేను ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది, బ్యాక్ ఇచ్చి. సో ఈ విధంగా మనకి న్యూస్ పెద్ద ఇంట్రెస్టింగ్ లేకపోయినా అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి, అవి చదువుకోవచ్చు. ఈరోజు పెద్దగా లేవనుకోవాలి. సిల్క్ స్మిత్తో విష్ణు ప్రాజెక్ట్ అని, ఈ అన్పన నిరోజ్ ధైర్యమే పిచ్చితమో తెలియదు. సో గాడ్గేట్స్, కొత్త గాడ్జెట్స్ గురించి ఇక్కడ పెట్టారు. ఈ ఆర్టికల్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్, వీటి కూడా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. 50 ఏళ్ళ వయసులో బిజినెస్, లక్షల్లో సంపాదన. సో ఇది కూడా ఆర్టికల్ బాగుంది. దీన్ని కూడా ఇమ్యూనిటీని పెంచే స్నాక్స్, ఈ ఆర్టికల్ కూడా చదవచ్చు. పౌర హక్కులు విషయం కంటే దారుణం, పరుష హక్కులు అంటే ఇది కూడా ఒక మంచి టాపిక్, చదవచ్చు. ఫిలిం ఫెస్టివల్ వర్క్, హెల్పింగ్ రైడర్, స్ట్రింగ్ ఎంగేజ్. సో దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పైన మనం ఈ ఆర్టికల్స్ వస్తున్నాయి. నమస్తే తెలంగాణలో 10 ఏండ్ల అభివృద్ధి, 100 ఏండ్ల అభివృద్ధి, 10 ఏండ్ల విధ్వంసం కాదు, 100 ఏండ్ల అభివృద్ధి అని ఒక టాపిక్ రాశారు.
ఇది సహజంగా కేసీఆర్కి అనుకూలంగా ఉంటాయి. మన తెలంగాణ ఎస్సీ వర్గీకరణ, కమలం మెగా పాచిక, మరో పోరాటం. సో వార్త, ఇన్ని గురుకుల్లో ఒకే మెను, మహిళా సాధికారితే లక్ష్యం, నేటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు, 3 నెలలైనా జీతాలు రావా, తెలుగు జాతి ఖ్యాతి ఎన్టీఆర్. ఇది బాగుంది. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదేంటో డైలీ న్యూస్ పేపర్, దీని మీద ఇంకా రాలేదు. న్యూస్ పేపర్ డౌన్లోడ్ మాకు అవసరం లేదు బాబు. ఓకే, ఇందులో కూడా ఫస్ట్ పేజ్లో ఏమీ హెడ్లైన్స్ లేవు. మరి సెకండ్ పేజ్కి వెళ్తే ఏం హెడ్లైన్స్ పెట్టారో తెలుస్తుంది. సో సెకండ్ లైన్లో కూడా ఏం కనిపించలేదు. మోహన్ బాబు డెనిస్ అబ్స్కాండింగ్. సో ఇంగ్లీష్ పేపర్లో కూడా అంత పెద్ద హ్యాండ్స్ ఇండియాలో అంత పెద్ద హెడ్లైన్స్ ఏం లేవు. సో నెక్స్ట్, సో ఇది ఈరోజు స్కిప్ చేస్తే హిందుస్థాన్ టైమ్స్లో ఏముంది, సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ ఇంప్రీచ్డ్ ఆఫ్టర్ అవుట్క్రై. ఈ యోగి కమ్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అండర్ ఫైర్ హెచ్జి హైకోర్టు జడ్జ్. సో నాకేం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే టాపిక్స్ చదువుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ ఇక్కడ ఏముంది, హిందూలో హెడ్లైన్స్, ద ఇండియన్ రైల్వే మేక్ ఓవర్, థ్యాంక్స్. ప్రైమ్ మినిస్టర్ సేస్ కాంగ్రెస్ subverted spirit of constitution. So no interesting news at Telangana today. BRS Gurukul Bhatta trees Congress government into action. సో ఇది. సో ఈరోజు టాపిక్స్ అన్నీ కూడా ఇవే. థ్యాంక్ యూ టు ఆల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.